పొగాకు కంపెనీల మాటలు విని రైతులు మోసపోవద్దని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ రైతులకు సూచించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని పొగాకు వేలం కేంద్రాలను పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ పరిశీలించి కొనుగోళ్లను వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన పొగాకు రైతుల సమావేశంలో పలువురు రైతులు వారి సమస్యలు విన్నవించారు. గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తమ బిడ్డలను చదివించుకోవడానికి కుటుంబ ఖర్చుల నిమిత్తం కూడా ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. అనంతరం పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ రైతుల పక్షాన పొగాకు బోర్డు పూర్తిగా పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న ₹255 ధరను ₹300 పెంచడానికి పొగాకు బోర్డు రైతులతో కలిసి కృషి చేస్తుందన్నారు. రానున్న సోమవారం నుంచి రైతులు తమ పొగాకును వేలం కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. మనది మార్చి 25వ తారీఖున స్టార్ట్ చేశాం. ఇప్పటికి 3 నెలలు అవుతుంది. ధరలో ఎటువంటి మార్పు లేదు. హైయెస్ట్ బిడ్ దాన్ని పూర్తిగా మనం నిరసించాల్సింది. బోర్డు చైర్మన్ అయినా ఓ రైతుగా చెప్తున్నాను, మనం అందరం దానికి ఒప్పుకోకూడదు. వ్యాపారస్తులు మనల్ని ఉమ్మడిగా లేకపోవటం, మనం అందరం కూడా సమిష్టిగా లేకపోవడం వలన ఎవరికి వాళ్ళకి మిస్గైడ్ ఇన్ఫర్మేషన్ చెప్పి ఈ పొగాకి మంచి రేటు ఉంటుంది, మీరు అప్పుడే తేవద్దని చెప్పడం, వాళ్ళ స్వప్రయోజనాల కోసం మనల్ని వాడుకుంటున్నారు. మీరు గమనించుకోవాలి, ఇది సత్యం. ₹265 స్టార్ట్ అయిన పొగాకుని ఇందాక అందరం అనుకున్నాము. సభాముఖంగా కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎక్కువ సమయం లేదు. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. కొన్ని చోట్ల ఆకు చూస్తే రంగు మారుతుంది. చాలా బాధగా ఉంది. ఇన్ని రోజులు హోల్డ్ చేశారు, పెట్టుబడులు పెట్టారు. 3 నెలల పాటు డబ్బులని రాకపోయినా సరే బాధల్ని పంటి బిగున అదిం పెట్టుకొని 3 నెలల పాటు మనం వెయిట్ చేశాం. ఇంకా తాడో పేడో తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. సో మనం అందరం కలిసి మినిమం రేటు 265 నుంచి 300కి కనీసం మనమైనా నెట్ అక్కడి నుంచి మార్కెట్ తీసుకుపోతుంది. అయ్యా మీరు నేను 300 అని వక్రీకరించవద్దు. 300 అంటలేదు. మినిమం మనం అందరం కలిసి ఒక పుష్ కొట్టి 300కి తీసుకెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళా ఇంకో ట్రై చేద్దాం. నో బిడ్స్ తగ్గించుకోవాలి, ఫ్లో పెంచుకోవాలి, రేటు కూడా సాధించుకోవాలి. రెమ్యునరేటివ్ ప్రైస్ మనం ₹360 ₹400 అమ్ముకున్నది వాస్తవం. కానీ 3 నెలల నుంచి ₹265 మాత్రమే ఉంటాం. ఎంతవరకు సమంజసం? అది ఒకసారి మనం అందరం ఆలోచించుకోవాలి కదా. కంపెనీ వాళ్ళు వచ్చారు, నిలబెట్టి అడగద్దా? అందరినీ కూర్చోబెట్టి మీరు ఆగండి, ₹265 ఏంటి? ఇదేనా 3 నెలల పాటు? ఇదేనా? ఏం వెసులుబాటు ఉండదా? సో మనం అందరం కూడా ఫస్ట్ పంచ్ అంటారు, ముందు తొలి దెబ్బ ₹300కి తీసుకుపోవాలి. మేము ప్రయత్నిస్తాం, మీరు ప్రయత్నించండి. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, ఈ క్షణంలో రేపటి నుంచో ఎల్లుండి నుంచో నేను మాట్లాడతాను. సోమవారం ₹300తో మినిమం స్టార్ట్ అయ్యే విధంగా మనం అందరం ప్రయత్నించాలి. చివరిగా చెప్పేది ఏంటంటే, వ్యాపారస్తుల మాయాజాలంలో మీరు పడవద్దు. వారు విభజించి పాలించు పద్ధతిలో మనిషికి ఒక రకంగా చెప్పి బేల్స్ రానియకుండా చేస్తున్నారని ప్రాథమికంగా సమాచారం. మనం అందరం కూడా ఇక సమయం లేదు. 3 నెలల పాటు ఓర్పుతో సహనంతో ఈ పొగాకు నట్టి పెట్టుకొని ఉన్నాము. ఇంకా ఎక్కువ కాలం ఉండలేము. మనం కూడా వ్యవసాయ కార్మికులకి చెల్లింపులు చేయాలి. బ్యాంకు రుణాలు తెచ్చుకుంటే వాటికి చెల్లింపులు చేయాలి. అందువలన మనం అందరం కూడా సమిష్టిగా వ్యాపార ప్రతినిధుల మీద కనీసం స్టార్టింగ్ ప్రైస్ 3 నెలల కిందట పెట్టినది 265 కాదు, 300కి తీసుకువెళ్లాల్సిందే. అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవ్వాలని మనం అందరం ప్రయత్నిద్దాం.